నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ నిశాంత్ గారు. వారిని అడిగి అంటే కాస్మెటిక్ సర్జన్ అంటే అందరికీ వచ్చే డౌట్సే కదా, అవన్నీ కూడా అడిగి ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ కాస్మెటిక్స్ సంబంధించి ఎస్పెషల్లీ బ్యూటీకి సంబంధించి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటా ఉంటున్నారు. అవును. అది ఓన్లీ బ్యూటీ కోసమే అంటారా, లేదంటే హెల్త్ పరంగా కూడా అది యూజ్ అవుతుంది అంటారా? అంటే పేరులోనే ఉంది. ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ అంటే మోర్ ఆర్ లెస్ మనం అందంగా ఉన్న వాళ్ళు ఇంకా అందంగా కనపడడానికి, లేదు మామూలుగా ఉండే వాళ్ళు ఇంకా అందం పెంచుకోవడానికి, కాన్ఫిడెన్స్ కోసం చేసుకునే ప్రొసీజర్ సర్జరీస్ అయినా కానీ. అయితే వీటిలో మోస్ట్లీ ఇంకా వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు. జస్ట్ హెల్తీగా ఫిట్గా ఉన్న వాళ్ళకే చేస్తాం. కానీ కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ కూడా కన్సిడర్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు 2-3 ఎగ్జాంపుల్స్తో చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు కొంతమందికి ఒక ఫీమేల్ బాగా హెవీ బ్రెస్ట్ తోటి అట్లాగా ఉండి చాలా ఎక్కువ సైజ్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్ట్రైట్గా నడవడానికి కొంచెం బ్యాక్ బెండింగ్ అవ్వడం, పోస్చర్ మెయింటెనెన్స్ లేకపోవడము, బ్యాక్ పెయిన్ రావడము, కొంచెం బ్రా స్ట్రాప్ గ్రూస్ అండ్ దానివల్ల ఎక్కువగా ఉండడం వల్ల మడతలు పడడం వల్ల కింద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఉంటాయి. దీనివల్ల ప్రాబ్లము మోర్ ఆఫ్ కాస్మెటిక్ కంటే ఇట్ బికమ్స్ ఎ ఫంక్షనల్ ప్రాబ్లం అట్లాంటివి. అట్లాగే కొంచెం మందికి ఇప్పుడు నార్మల్గా టమ్మీ టక్ అనే సర్జరీ పేరు వినుంటారు. అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ లూజ్ అయిపోయిన స్కిన్ని సెట్ చేసుకోవడం. అది నార్మల్. ఎవరికైనా ఫీమేల్కి, ప్రతి ఫీమేల్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఎవ్రీ వన్ ఈజ్ ఏ క్యాండిడేట్ ఫర్ టమ్మీ టక్, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ కొంతమంది వితౌట్ ప్రెగ్నెన్సీ కాకుండా మ్యాసివ్ వెయిట్ లాస్ తర్వాత, అంటే చాలా ఊబకాయం ఎక్కువ 200 kgs ఉండి తర్వాత బెరియాట్రిక్ చేయించుకొని బాగా 80కి 70కి 60కి వచ్చేసింటారు. లేదా కొంతమందికి ఓవర్ హ్యాంగింగ్ ప్యాన్స్ అదొక్కటే పెద్దగా ఉండి బాగా కిందకి వేలాడుతూ ఉంటుంది, పొట్టనే మోకాళ్ళ వరకు వేలాడే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి అలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ప్యాంట్స్ వేసుకోవడం ఇబ్బంది ఉంటుంది. నార్మల్ వేసుకున్నా కానీ అలాంటి స్పెసిఫిక్గా డ్రెస్సులు అంటే ఎవరికైనా తయారు చేయరు. ఉన్నవి కింద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది మోర్ ఆఫ్ ఫంక్షనల్ ప్రాబ్లం అవుతుంది. అలాంటి వాళ్ళకి బేసికలీ ప్రొసీజర్ ఇస్ సేమ్. వాళ్ళకి మనము ఫంక్షనల్ ప్రాబ్లం అంటే లైక్ ఎనీ అదర్ మెడికల్ కండిషన్ ఇబ్బంది కలిగిస్తున్న దానికి చేస్తాము. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఇప్పుడు యంగ్ అబ్బాయిలలో గైనకోమాస్టియా, మ్యాన్ షేప్డ్ బూబ్స్ అట్లాగా ఉన్నవాళ్ళు, కొంతమందికి స్మాల్ సైజ్లో ఉన్న వాళ్ళకి కూడా బాగాలేదు, కొంచెం ఫ్లాట్ చెస్ట్ ఉండాలి, మనకి టీషర్ట్స్ వేసుకుని అందంగా కనిపించుకోవాలి అంటే ఇనీషియల్ గ్రేడ్స్లో ఉన్న వాళ్ళకి ఇట్స్ ఓకే, ప్యూర్లీ కాస్మెటిక్. కొంతమందికి అట్లా ఉండి చేయించుకునే వాళ్ళు కూడా నార్మల్గానే ఉంటారు. అందరికీ అవసరమేం కాదు, ఎవరికి ఇబ్బంది ఉండి దే వాంట్ టు లుక్ మోర్ బెటర్ అంటే చేయించుకుంటారు. కానీ కొంతమంది ఉంటారు అచ్చంగా అమ్మాయిలాగానే పెరిగిపోయి అట్లాగా ఉండి దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. నలుగురు ఇప్పుడు హాస్టల్లో ఉండే పిల్లలు ఊరికే వాడు వెళ్ళడం, ఇప్పుడు అబ్బాయిలు ఎవరైనా హాస్టల్ ఉండేవారు ఊరికే వెళ్ళి అలా పట్టుకోవడం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి అది స్టడీస్లో కూడా స్లో అయిపోయి సైకలాజికల్గా అప్సెట్ అవుతున్నారు. ఇలాంటి రీజన్స్ ఉంటే దెన్ ఇట్ ఈస్ నో మోర్ కాస్మెటిక్ సర్జరీ. దాన్ని మనం అప్పుడు ఫంక్షనల్ సర్జరీస్ వాళ్ళు కూడా ఒక పేషెంట్ ఆర్ సంథింగ్ ఇండే కన్సిడర్ చేయాలి. సపోజ్ ముక్కు ఆపరేషన్స్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు చప్పిడి ముక్కు ఉంది పెద్ద చేసుకుందాం అనుకుంటే కాస్మెటిక్ సర్జరీ, చాలా పెద్దగా ఉంది చిన్నది చేసుకుందాము, లావుగా ఉంది సన్నగా చేయించుకుందాము, ఏదైనా సినిమాల్లోకి వెళ్తున్నారు లేదా మన కాన్ఫిడెన్స్ కోసం చేసుకున్నాం అంటే ఓకే. కానీ కొంతమందికి ఎట్లాగా ఉంటుందంటే ఏదో సంథింగ్ చిన్నప్పుడు దెబ్బ తగిలిపోయి ముందు ముక్కు బాగానే ఉండే లోపలికి చప్పిడి ముక్కులాగా లోపలికి నొక్కుడికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు యాక్సిడెంట్ వల్ల అప్పుడు టైంకి హెడ్ ఇంజరీ అట్లాంటివన్నీ అవన్నీ ట్రీట్ అవుతాయి. ఇట్లాగా ఉండి ముక్కు గ్రాస్గా వంకర అయిపోయి బ్రీతింగ్ కూడా ఇబ్బంది అట్లాంటివి వెళ్తాయి. సో అలాంటి వాళ్ళకి చేసేది రైనోప్లాస్టీయే, నార్మల్ గుండి చేసే వాళ్ళని కూడా రైనోప్లాస్టీ అంటారు. అంటే ఒక పెద్ద టర్మ్, దానిలో మనం రకరకాల ప్రొసీజర్స్ ఈ ఒకరికి ఇదే అన్నట్టు మనం చెయ్యం. ఇప్పుడు మనం వేరే అదర్ మెడికల్ బ్రాంచెస్లో చూసుకుంటే ఇప్పుడు సపోజ్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయి అని అంటే గాల్ బ్లాడర్ సర్జరీ తీయించుకునే సర్జరీ ఉంటుంది. ఎవరికైనా ఒకటే స్టెప్ ఒకటే ఫేజెస్లో అయితే ఉంటాయి. దీంట్లో అందరికీ ముక్కు బాగాలేదు అని అంటే దానిలో ఏంటి బాగాలేదు, ఎలాగ చేయాలి, రకరకాలవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి రకరకాలుగా చేయొచ్చు. ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. దెన్ అవి అప్పుడు హెల్త్ ఫ్యాక్టర్స్కి చేస్తాం. బట్ మోర్ ఆర్ లెస్ ఎక్కువ ఈ కాస్మెటిక్ ప్రాబ్లమ్స్కి చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఓకే. ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఎవరికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు మీరైతే? మీ దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు కాబట్టి. సో ప్లాస్టిక్ సర్జరీ కూడా ఇట్స్ లైక్ నార్మల్ ఎనీ అదర్ మెడికల్ బ్రాంచ్, ఇట్స్ ఎ మెడికల్ స్పెషాలిటీ. కాస్మెటిక్ సర్జరీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే. సో చాలామందికి బికాస్ ఆఫ్ అది అదర్ మెడికల్ రీజన్స్కి, బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ క్యాన్సర్ వల్ల కానీ లేదా ఎనీథింగ్ ప్లాస్టిక్ సర్జరీ దట్ ఈస్ రొటీన్ పార్ట్ అది జరుగుతుంది. ఈ కాస్మెటిక్ సర్జరీస్ కూడా ఎవరికి అడ్వైజ్ చేస్తాము అని అంటే మనం పర్టికులర్గా ఓన్లీ స్పెసిఫిక్గా నార్మల్గానే ఉన్న వాళ్ళు కొంచెం బెటర్గా కనిపించాలనుకునే వాళ్ళ గురించి మాట్లాడదాం. ఎవరికైతే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి మనం చెప్పాలి. అండ్ మోర్ హెల్దీ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళకి, అంటే వేరే అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఫిట్ అయ్యి ఉన్న వాళ్ళకి
ఆబ్వియస్ అట్లా అంటే నార్మల్గా హెల్తీగా ఉండేవాళ్ళు, నార్మల్గా మనం రోజు చూస్తున్న మనుషులు ఎట్లా ఉన్న వాళ్ళు, లేదా ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి వెల్ కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళకి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అంటే చెప్పాలంటే వాళ్ళ అంచనాలు మనము మ్యాచ్ చేసేటట్టు ఉండాలి. కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా వీ షుడ్ సే అది సాధ్యమైనది కాదు. కొంతమంది ఎవరో ఒకళ్ళు చెప్తారు, ఎవరైనా వచ్చి ఒక సినిమా యాక్టర్ ఫేస్ లాగా తీసుకొచ్చి నా ఫేస్ వీళ్ళ ఫేస్ లాగా మారిపోవాలి, ఇలా చేసేసేయండి అని అన్నారు అనుకోండి, అది నాట్ పాసిబుల్. కొంతమంది వస్తారు వేరే వాళ్ళ ఫుడ్, నాకు ఇట్లాంటిదే ముక్కు కావాలి, నాకు ఇలాగే లిప్స్ కావాలి, ఈ హీరోయిన్ కొన్నట్టు, లేదా ఇలాంటి ఫేసే, నా ఫేస్ కొంచెం ఈ పర్సన్కి దగ్గరగా ఉంది, నన్ను ఈ పర్సన్ లాగా మార్చేసేయండి. అలా మార్చేది సాధ్యం అవుతుందంటారా? అలాగా సాధ్యం అవ్వదు అన్నిసార్లు. కొంతవరకు ఇంప్రూవ్ చేయొచ్చు. కంప్లీట్గా ఇట్స్ చేయడం అనేది నాట్ మనకేదో మూవీలో చూపించినట్టు, లేదా పాత సీరియల్స్లో ఏదో మనకెవరో సేమ్ మారిపోయినట్టు. అంటే ఎట్లా చెప్తారంటే ఇవాళ వరకు ఆర్టిస్ట్ హీరోయిన్ ఎవరో పని చేయకపోతే వాళ్ళు టర్మ్ అయిపోతే రేపటి నుంచి ఎక్కడికో వెళ్ళి ప్లాస్టర్ సర్జరీ చేసి ఫేస్ మారిపోయింది అంటారు. అట్లాగా డైరెక్ట్ కంప్లీట్గా ఫేస్ మారడం అనేది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఫేస్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒకటి ఉంది, ఇండియాలో ఇంతవరకు జరగలేదు. బట్ దాని రీజన్స్ వేరు. అది కంప్లీట్ గన్ షాట్ ఇంజరీస్కో, లేదా ఫుల్గా సివియర్లీ కాలిపోయి అసలు ఫేస్ లాగే లేని వాళ్ళకి, ఎవరైనా డెడ్ హ్యూమన్ మనం హార్ట్ కిడ్నీస్ ఎట్లయితే డొనేట్ చేసి తీసుకుంటాం అట్లా కంప్లీట్ ఫేస్ని పార్షియల్ ఫేస్ ఆర్ ఫుల్ ఫేస్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటుంది. కానీ ఏదో ఒకరి ఫేస్ తీసి ఇంకొకరికి మార్చేసి పెట్టడం అనేది ఇట్ అంతే జస్ట్ ఇన్ మూవీస్కి వాటికే లిమిటెడ్, జస్ట్ ఆ క్రియేటివ్ ఫ్యాక్టర్కి మాత్రమే పరిమితం. కానీ బట్ క్లినికల్గా ఇట్లాగా వాటికి ఇంకా స్టిల్ అట్లాగా రేంజ్కి మనం వెళ్ళలేదు. ఓకే. అయితే మామూలుగా అయితే ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఎవరిదైనా ఒక ఫేస్ ఉంది, ప్లాస్టిక్ సర్జరీ చేస్తే కనుక వాళ్ళ ఫేస్ మారిపోయే, అంటే వాళ్ళ ఫేస్ లో ఫీచర్స్ అన్ని మారిపోతాయి అంటారా? డెఫినెట్గా వేరే ఫేస్ వస్తుంది అసలు. వేరే ఫేస్ అంటే వాళ్ళ ఉన్న ఫేస్లో ఉన్న ఫీచర్స్ని కొంచెం మోర్ ప్రామినెంట్గా చేయడం. ఓకే. ఇప్పుడు మనకు తెలియకుండానే మనం వీ హ్యావ్ సెట్ సమ్ బ్యూటీ స్టాండర్డ్స్. ఏదైనా అంటే బ్యూటీ స్టాండర్డ్స్ అంటే లైక్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఏదైనా ఉంటే గోల్డెన్ రేషియో అని ఒక రేషియో ఉంటుంది. మీరు ఏదైనా మొహం కోలగా ఉండే మొహం ఉంటుంది, కానీ ఇలాగ అడ్డంగా ఉన్న మొహం ఎవరు ఇష్టపడరు. ఎందుకు? మన కళ్ళకి అవి చూడడానికి అందంగా కనిపిస్తాయి. ఈ ప్రకృతిలో ఏది చూసుకున్నా ఎవ్రీథింగ్ ప్రతి రేషియో, మీరు ఒక షెల్ అంటే గవ్వలు ఉంటాయి కదా, అట్లాంటివి చూసుకున్నా ఏవి చూసుకున్నా కానీ ఆ ఒక్కదాని ఒక రేషియో గోల్డెన్ రేషియో ఉంటుంది అనమాట. అంటే దీని లెంత్ బ్రెడ్త్ ఆ డివిజన్ ఎట్లాగా ఉంటుందో ఆ రేషియో బట్టి ఉన్నవన్నీ అది ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీవేర్. మన దీనిలోనే కాదు, మనం చూసుకుంటే ఒక ఫ్లవర్లో చూసినా, ఒక ఆకుని చూసినా కానీ ఆ షేప్, సపోజ్ మనకి ఆకుని చూసినా కానీ ఈ రేషియోలో ఈ డైమెన్షన్స్లో ఉంటే ఇట్ లుక్స్ బెటర్ అనేది అలా తెలియకుండానే దిస్ ఈజ్ గాడ్స్ క్రియేషన్, అట్లాగా ఉండాలని చెప్పేది. సో దానికి అడ్జస్టెడ్గా దేర్ ఆర్ సమ్ స్టాండర్డ్స్. అండ్ కొన్ని స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయంటే మన హ్యూమన్స్లోకి వచ్చేసరికి రేషియల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనది ఇండియన్ పాపులేషన్ ఒకలాగా ఉంటుంది, ఓరియంటల్ పాపులేషన్ అంటే చైనీస్, నార్త్ ఈస్ట్ సైడ్ అట్లా కొంచెం ఏషియన్. అంటే ఏషియన్ అంటే మనం ఏషియన్స్ అన్నట్టు కాదు, అంటే మన వెస్ట్రన్ లిటరేచర్లో ఏషియన్స్ అంటే చైనా, థాయిలాండ్ వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ ఒకలాగా ఉంటాయి. కాకేషియన్స్ అంటే యూఎస్ అటు సైడ్ ఉన్న వాళ్ళ ఫీచర్స్ ఒకలా ఉంటాయి. సో ఒక్కొక్కళ్ళ రేషియల్ డిఫరెన్సెస్ని బట్టి కూడా ముఖం ఇట్లాగా ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తే చైనీస్ ఐలిడ్స్ డిఫరెంట్ ఉంటాయి, డబల్ ఐలిడ్స్ ఉంటాయి ఐలిడ్స్, వాళ్ళకి అది బ్యూటీ స్టాండర్డ్ అట్లాగా ఉంటుంది. అదే బ్యూటీ స్టాండర్డ్స్ డజంట్ అప్లై హియర్ మన దగ్గర ఉన్నట్టు. సో మన ఇండియన్లో అయితే ఈవెన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఫేషియల్ ఫీచర్స్ ఆల్సో డిఫర్. బట్ మోర్ ఆర్ లెస్ మనం పెట్టుకుంటాం ఏంటంటే లిప్స్ అంటే ఈ డిస్టెన్స్లో ఇంత ఉండాలి, ఐబ్రోస్ అంటే ఇక్కడ ఎక్స్టెండ్ అవ్వాలి, కన్ను సైజ్ ఇంత ఉండాలి, ఇంతకంటే పెద్దగా ఉంటే బాగోదు ఇట్లాంటిది అన్నట్టు. ముక్కు అంటే ఈ షేప్లో ఉండాలి, ఫ్రంట్ కింద మరీ పొడవుగా ఉండకూడదు, పొట్టిగా ఉండకూడదు, ఇట్లాంటివి అనేది. ఆ స్టాండర్డ్స్ని సెట్ చేయడానికి వీ విల్ అడ్జస్ట్ అండ్ డూ ఇట్. ఓకే. అంతేగాని దాన్ని ఎవరైనా కొంతమంది సపోజ్ ఇలాంటి పేషెంట్స్ ఉండరు, కానీ అంటే ఐడెంటిటీ మార్చుకోవడానికి అట్లాగా ఉంటారు. లైక్ దీస్ ఆర్ ఆల్ జస్ట్ వెరీ వెరీ రేర్ కేసెస్. ఈవెన్ ఒకరికి కూడా అందరికీ కనపడకపోవచ్చు అట్లాంటివి ఉండేవాళ్ళు. వి జస్ట్ మోర్లీ ఆఫెన్ సీ ఇన్ మూవీస్ కానీ ఇట్లాగా ఏదో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అసలు ఐడెంటిటీ కనిపించకూడదు, ఫేస్ని ఇంకొకలాగా మార్చేయాలి, అట్లా అనుకునేవన్నీ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. అలాంటి వాళ్ళకి నాట్ సూటెడ్ బేసికల్లీ చెప్పాలని. అంటే ఏదైతే ఉన్నదాన్ని బెటర్గా ఎన్హాన్స్ చేసి లుక్స్ కనిపించాలనుకునేది క్యాన్ చేయొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.